హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ దీక్షిత్. మీరు చూస్తున్న క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు కాదు, నెలల నుంచి అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే రాలేదు ఫ్రెండ్స్. బికాస్ ఫస్ట్ దాని రీజన్ అయితే చెప్తాను మీకు ఎందుకు రాలేదంటే, నేనైతే స్టూడియో అయితే అప్గ్రేడ్ చేశాను. అంటే నేను కాదు, నేను మా డాడీ కలిపి చేసాము. సో ఇక్కడ నుంచి అంటే మన ఛానల్లో చాలా కంటెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదర్ ఛానల్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఛానల్లో ఒక కంటెంట్ ఉంటుంది. అది ఐదర్ ఫుడ్ అవ్వచ్చు, కుక్ మెకానిక్ లేదా టెక్ అలా చాలా చాలా కంటెంట్స్ ఉన్నాయి. కానీ మన ఛానల్ ఏంటంటే అన్ని రకాల అంటే మన ఛానల్లో మెకానిక్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఇంజన్ రీస్టోరేషన్స్ ఉంటాయి, అట్లానే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, టెక్ వీడియోస్, మినీ టెక్ వీడియోస్ అనమాట. అంటే ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్. సో నాకు తెలిసినవి జెన్యూన్ అయినవి అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేవి. మీరు చెక్అవుట్ చేయవచ్చు మన ప్లేలిస్ట్లో. అట్లనే ఎంటర్టైన్మెంట్ కోసం డాగ్స్వి, పెట్స్వి వీడియోస్ ఉన్నాయి. అట్లా ఇంకా చాలా కంటెంట్స్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి ఒకసారి మన ప్లేలిస్ట్లో. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే, మన ఛానల్ నుంచి అదే చెప్తున్నాను కదా, పక్క వాళ్ళ ఛానల్ ఏంటంటే వీక్లీ వన్స్ ఒక డే పెట్టుకొని ఆ డేలో వాళ్ళైతే వీడియోస్ షెడ్యూల్ చేసుకొని వీడియోస్ అయితే ఓపెన్ చేస్తారండి. ప్రైవేట్లో పబ్లిక్లో పెడతారు. కానీ మన ఛానల్లో ఏంటంటే కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అన్ని కంటెంట్స్ని కవర్ చేయాలి, అట్లానే అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. సో పర్టికులర్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ టైం టేబుల్ పర్టికులర్ ఫాలో అయితే మన వీడియోస్ అయితే మీకు అప్ టు డేట్గా వస్తాయి. ఇక్కడ నుంచి అయితే దగ్గర పాస్ట్ ఐ థింక్ 3 months అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నాకు కూడా చాలా లేజీ అయిపోయాను. ఎందుకంటే వర్క్ చేసేవాడిని కంటిన్యూస్గా ఆపేస్తే లేజీ అయిపోయాను, చాలా ఇబ్బంది అయింది. బట్ మళ్ళీ ట్రైన్ అయ్యాను. ఎడిటింగ్ అట్లా వాయిస్ ఓవర్ వీడియో వచ్చేసి సెటప్ ట్రై అయిందన్నమాట. సో ఇక్కడ నుంచి మన ఛానల్ నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా ఖచ్చితంగా ఈ విధంగానే వస్తుంది. ముందైతే నేను మీకు కనిపిస్తాను. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మన ఛానల్కి అయితే మార్చడం జరిగింది సార్. సో ఫస్ట్ టైం టేబుల్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకి వీక్ అనేది మండేతో స్టార్ట్ అవుతుంది కదా. సో మండే మనకి బైక్ మెకానిక్ వీడియోస్ అంటే ఏమైనా జెన్యూన్ తరువుగా చేసే మెకానిక్ వీడియోస్ అయితే చిన్నదైనా పెద్దదైనా సరే మండే. అలాగే ఇంజన్ రీస్టోరేషన్స్, అలాగే ఇంజన్ మెకానిజం అంటే బైక్ మెకానిజం అనమాట. అంటే ఏ ఐటెం ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి. బట్ 3 వీడియోస్ కూడా మీకు ఆల్టర్నేటివ్ ఫస్ట్ మంత్లో ఫస్ట్ వీక్ మండే మెకానిక్ వస్తే నెక్స్ట్ మెకానిజం, ఆ తర్వాత ఇంజన్ రీస్టోరేషన్ అనమాట. ఆల్టర్నేటివ్గా ఫస్ట్ మండే ఇది, సెకండ్ మండే ఇది, థర్డ్ మండే ఇది ఒకటి షెడ్యూల్ చేస్తాం అట్లాగా. ఓకే, మండే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ట్యూస్డే అయితే నేను కొద్దిగా మళ్ళీ ఎడిటింగ్ అట్లా చేసుకోవాలి కాబట్టి సో ట్యూస్డే అయితే హాలిడే ఇచ్చాను. డే బై డే మనకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మండే అంతా మనకి మెకానిక్ సంబంధించింది 3 వీడియోస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే వెడ్నెస్డే విషయానికి వచ్చేసరికి రివ్యూస్ గైస్. ఐదర్ కార్ కానీ లేదా బైక్ కానీ. ఓకే, కార్ లేదా బైక్ రెండిట్లో ఏదో ఒక సంబంధించింది ఆల్టర్నేటివ్గా మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రైడే ఎడ్యుకేషన్ గైస్, ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేదా ఎన్సీసీ. మ్యాక్సిమం ఎన్సీసీకి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. బికాజ్ అయితే కోర్స్ అయితే చాలా వరకు ఆగిపోయింది. సెషన్ 6 or 7 అయితే కంప్లీట్ చేశాను మ్యాక్సిమం ఐ థింక్ సో. ఐ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ అనమాట. సో శుక్రవారం మాత్రం ఎన్సీసీకి సంబంధించిన ప్రతి శుక్రవారం అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ తరువుగా ఇంకేమైనా ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి నాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయ్యి అందరూ కేవలం జెన్యూన్ అనే ఒక నోటిఫికేషన్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మన లోకల్ నా సరౌండింగ్లో వైజాగ్ కానీ, అచ్యుతాపురం కానీ, పరవాడ కానీ, ఎన్టీపీసీ కానీ ఈ లొకాలిటీలో ఎక్కడన్నా గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ అయితే 100% మీకైతే నోటిఫికేషన్ జెన్యూన్ అయితేనే నా వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిపోవచ్చు, లింక్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఫ్రైడే అయిపోయింది, ఇంకా సాటర్డే అయితే లీవ్, మళ్ళీ సండే డే బై డే కదా. సో సండే విషయానికి వచ్చేసరికి మీకు రోడ్ బ్లాక్, నా వెహికల్ కూడా రిపేర్ అవుతుంది, అండర్ ప్రోగ్రెస్ అనమాట. ఇంజన్ రీస్టోరేషన్ అవుతుంది, అది అయిపోయిన తర్వాత రోడ్ బ్లాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ టెక్ వీడియోస్, మినీ టెక్ వీడియోస్ అనమాట. అంటే ఈ మధ్య ఏంటంటే రీసెంట్గా నాకు కొంత ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ అనేది మీకు ఒక సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, టెక్ సంబంధించింది అది కూడా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రతి సండే, మండే, అట్లానే వెడ్నెస్డే, ఫ్రైడే 4 days, వీక్లీ 4 days మనకైతే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫుల్ వీడియో కూడా మనకి టైం అనేది ఎవ్రీ ఫుల్ వీడియో ఆన్ ద డే మనకి ఈవినింగ్ 5 PM అయితే మీకు ఖచ్చితంగా 100% అయితే వీడియో అప్లోడ్ అయితే తీరుతుంది గైస్. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ ఏమన్నా
ఏమైనా మేజర్ ఇష్యూ జరిగి అప్లోడ్ చేయకపోవచ్చు కానీ బట్ 100% అయితే వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ కమింగ్ టు షార్ట్స్ విషయానికి వచ్చేసరికి మీకేంటంటే ఇట్ విల్ బి థరోలీ, అంటే డే బై డే కాదు, కంటిన్యూస్గా దానికి అంటే ఇవాళ మండే మనకి ఏమైనా మెకానిజం వీడియో అప్లోడ్ చేస్తే తర్వాత రోజు దానికి సంబంధించిన షార్ట్ అప్లోడ్ చేస్తా. అట్లా దానికి సంబంధించిన త్వరగా షార్ట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇకపై అయితే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. రియల్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ అనేది 14 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 14 థింక్ సో 14,500 చిల్లరంతో. సో మేబీ డిక్రీజ్ అవుతూ ఉంటారు. ఇట్స్ కామన్ అనమాట. నాకు అయితే హట్ అవ్వను. రియల్ థ్యాంక్స్ గైస్. ఇకపై ఇంకా నన్ను గ్రో చేయాలి, నా అచీవ్ అయితే మీరు ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటాను. సో అట్లానే మన ఛానల్ కనుక మీరు ఎప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆన్. అట్లనే వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనది మల్టీ కంటెంట్ ఛానల్ గైస్, మనకి అన్ని కూడా మన ఛానల్ దొరుకుతాయి. ఆ ఉద్దేశంతో అయితే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది గైస్. సో అండ్ నెక్స్ట్ వీడియో నుంచి అంటే మీకు ఇవాళ సండే కదా, సో మండే నుంచి మీకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకేస్ ఎవరైనా మీకు కామెంట్స్ చేయాలనుకున్న కామెంట్స్ చేయవచ్చు. ఏది పాజిటివ్ అండ్ నెగిటివ్ 100% అయితే రెస్పాన్స్ ఇస్తాను. నాకు పాజిటివ్ నెగిటివ్ ఏం తేడా లేదండి, ఎవరికైనా రెస్పాండ్ అవుతాను. మీరు కామెంట్ పెట్టడం లేదు, మీకు ఖచ్చితంగా ఏమి ఇన్స్టెంట్గా అయితే రెస్పాన్స్ ఇస్తాను. ఇంకేస్ ఏమైనా అట్లీస్ట్ ఏమైనా అదర్ వర్క్ ప్రెజర్లో ఉంటే మేబీ డిలే అవుతుంది తప్ప 100% రెస్పాండ్ అవుతాను. సో లెంత్ అయితే ఎక్కువైపోతుంది వీడియో. సో వీడియో అయితే క్లోజ్ చేస్తాను. నేను చెప్పాలనుకుంటే చెప్పేస్తాను. మీరేమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ until then, please stay tuned to Creative Workers and have a nice day, guys.